నమస్కారం సార్. సూర్యస్మితలి సార్, ఈ మధ్య కాలంలో చాలా మందికి వింటున్నాం లివర్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి, ఫ్యాటీ లివర్ అని చెప్పి రకరకాలుగా వింటున్నాం సార్ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలోనే లివర్ పాడవుతుంది అని చెప్పి ముందు నుంచి వింటున్నాం సార్. కానీ ఇప్పుడు అసలు ఆల్కహాల్తో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అయిందని చెప్పి వింటున్నాం. ఎందుకని సార్, అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈ మధ్యకాలంలో అంటే మనం కొత్త కొత్త విషయాలు చాలా వింటున్నాం. అవును సార్. అయితే ఏజ్తో సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు, లైఫ్ స్టైల్తో సంబంధం లేదు. ప్యూర్ వెజిటేరియన్స్ బ్రాహ్మిన్స్ కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వింటూ ఉన్నాం. దీనికి కారణం ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఒకటి, అలాగే మానసికంగా అంటే తన కోపమే తన శత్రువు అంటారు. ఇది ప్రధానమైనటువంటి లివర్కి సంబంధించింది. కోపం అనే ఒక ఉద్వేగం లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. బాగా కోపం వచ్చి అరిచేసినప్పుడు మనకి షివరింగ్ వచ్చేస్తుంది. అవును సార్. చర్మం కూడా రోమాలను ఎక్కుపడుచుకుని కందిపోతుంది. అంటే విపరీతమైనటువంటి వేడి, మానసిక భావోద్వేగంలో దీన్ని మనం సోలార్ ప్లెక్సస్ అని ఒక చక్రం ఉంటుంది ఇక్కడ. ఇది మణిపూరకం అనాహతకి మధ్యలో ఇక్కడ సోలార్ ప్లెక్సస్ అని మినీ సోలార్, ఇది కూడా సోలారే, ఇది మినీ సోలార్. ఇది ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, చిన్న చక్రాలు ఉంటాయి. ఇక్కడ కూర్చున్నటువంటి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరికి కమ్యూనికేషన్ ఏంటంటే ఈ సోలార్ ప్లెక్సస్. దీంట్లోంచి ఒక థ్రెడ్ నీ సోలార్ ప్లెక్సస్లోకి వెళ్తుంది. అంటే మన ఇద్దరికి కనెక్షన్ సోలార్ ప్లెక్సస్. మన ఇద్దరం మాట్లాడుకున్నంతసేపు ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు రియాక్ట్ అవ్వలేదంటే నువ్వు స్టోన్వి, శిల్పాన్ని. నువ్వు నీలో ఇప్పుడు నేను ఒక అన్వాంటెడ్ వర్డ్ ఏదైనా వాడినప్పుడు నీ కళ్ళలో మార్పు వస్తుంది, కోపం వస్తుంది, రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? భావోద్వేగం. ఇక్కడ లోపలికి వెళ్ళి లివర్ని యాక్టివ్ చేసింది. విక్రమాదిత్య నీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు, బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అని. ఆ భావోద్వేగం అనేది లివర్ మీద ప్రభావాన్ని చూపించింది. అప్పుడు నువ్వు అరవటం మొదలుపెట్టావు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే చక్రాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి మన శరీరంలో. అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్యల్లో సోలార్ ప్లెక్సస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ చక్రం అంటే మన శరీరంలో షట్చక్రాలు తెలుసమ్మా? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇవి ప్రధాన చక్రాలు. ఈ ప్రధానం కాకుండా మనకి సోలార్ ప్లెక్సస్ 2 ఉంటాయి, ఇక్కడ స్ప్లీన్ అని 2 ఉంటాయి. మణిపూరకానికి వెనకాల ఎగ్జాక్ట్గా మింగ్మెయిన్ చక్ర అని ఒకటి ఉంటుంది. లివర్లో ఫ్రంట్ బ్యాక్ లివర్ మైనర్ చక్రాలు అని ఉంటాయి. ప్యాంక్రియాస్లో 2 చక్రాలు ఉంటాయి, ప్యాంక్రియాస్ మినీ చక్రం ఉంటుంది. ఇలా అంటే మన శరీరం అంతా కూడా చక్రాలమైన. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇది మేజర్. ఇవి టిప్ మైనర్ చక్రాస్. అలాగే ఇక్కడ జా మైనర్ చక్ర, టెంపుల్ మైనర్ చక్ర. ఇది ఆజ్ఞ, సహస్రారం, ఇది ఆజ్ఞ. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఫాల చక్రం. ఇక్కడ ఇది విశుద్ధి, ఇక్కడ చిన్న విశుద్ధి అని ఒక చక్రం ఉంటుంది. అంటే మన శరీరం అంతా కూడా చక్రాల మయం. 365 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో మనం చూస్తున్నటువంటి వాతావరణం, మనం ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్, మనం తింటున్నటువంటి పదార్థం, ఆహార విహార వ్యవహారాలన్నీ కూడా దాన్ని ప్రభావితం ఎక్కువగా చేసేస్తున్నాయి. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ పెరిగినాయి, ఫుడ్స్ పెరిగినాయి, అన్నీ బాగున్నాయి. మరి ఎందుకు బాగలేదు మనం అంటే ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, డర్టీ ఎనర్జీతో పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సోలార్ ప్లెక్సస్ ఇప్పుడు మణిపూరక చక్రం ఎంత మెజర్మెంట్లో ఉండాలో ఒక లెక్క ఉంది. మనం హీలింగ్ టెక్నిక్లో దాన్ని ఏం చేస్తామంటే బ్యాక్ హార్ట్ చక్రానికి వెనకాల ఒక చక్రం ఉంటుంది, దాన్ని బ్యాక్ హార్ట్ చక్ర. ఆ సైజ్ ఎంత ఉంది? మీ పేరు చెప్పండి. విజిత సార్. విజిత గారి బ్యాక్ హార్ట్ చూడొచ్చా? పర్మిషన్ లేకుండా చూడకూడదు. మీ బ్యాక్ హార్ట్ చక్రాన్ని నేను స్కాన్ చేస్తున్నాను. అది ఎంత ఉంది విజిత గారి బ్యాక్ హార్ట్ చక్ర? ఓ చాలా పెద్దగా ఉంది, మంచి లవింగ్ కైండ్నెస్ తోటి ఉన్నారు. ఓకే, ఎనర్జీ బాడీ, శక్తి శరీరం, ఆరా. గుడ్. మీ ఆరా చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉన్నారు. మీ అంటే మీది విశాలమైనటువంటి హృదయం అయి ఉంటుంది. మీ హార్ట్ చక్ర చాలా పెద్దగా ఉంది, ఏం తగ్గలేదు. అంటే మనం ఎక్కడైనా ఒక సత్పురుషుల సాంగత్యంలో దేవాలయాల్లో ఉన్నప్పుడు చక్రాలని కూడా ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంచుమించు
ఎన్ని గంటల నుంచి మాట్లాడుకుంటున్నాం? 11:30, 11:12 గంటల నుంచి 1 గంటన్నర అవుతుంది. 2 hours అవుతుంది. 2 hours పాటు మన ఇద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ చూస్తున్నటువంటి ఆడియన్స్ మీద ఉంటుంది. ఇంకా చూడట్లేదు, చేస్తున్నాం, కానీ రేపు చూడబోయే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం మంచి చెయ్యాలి. ఇప్పుడు ఎక్కడా కూడా అన్వాంటెడ్ అన్నెసరీ వర్డ్స్ కానీ మనం ఏం వాడలేదు. దానివల్ల మూలాధారం కింద ఉన్నటువంటి శక్తి, కుండలిని శక్తి యాక్టివ్ అయింది. అందుకని మీ ఆరా పెరిగింది. ఆ ఆరా పెరగడం వల్ల మీ బ్యాక్ హార్ట్ చక్ర పెద్దదైంది. ఇప్పుడు మీ మింగ్మేన్ చక్ర ఎలా ఉంది? మింగ్మేన్ చక్ర ఇది మీ మింగ్మేన్ చక్ర. బ్యాక్ హార్ట్ చక్ర చాలా పెద్దగా ఉంది. మీ ఎనర్జీ బాడీ దానికి లోబడి ఉంది. అంటే కొంచెం అన్ఈవెన్గానే ఉన్నాయి. ఏదో కొంచెం సంథింగ్ స్ట్రెస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఒక చిన్నపాటి కోపము సంథింగ్ ఏదో ఒకటి నడుస్తుంది. అందుకని సోలార్ ప్లెక్సస్ కొంచెం పెద్దగా ఉంది. ఓకే, ఎక్కడో అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతుంది మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు దాన్ని. ఆ సిచ్యువేషన్ మీకు జరిగిన సిచ్యువేషన్ కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సోలార్ ప్లెక్సస్ పెద్దదై ఉంది. ఆ భావోద్వేగం మీ హృదయ చక్రాన్ని అంటే ఓపెన్గా మాట్లాడాలి, ఒక రకంగా చెప్తే ఏడ్చేస్తారన్నమాట. అది వచ్చేస్తుంది. అంత పెద్దగా అయిపోయింది బ్యాక్ హార్ట్ చక్ర. ఏదో తెలియని బాధ చెప్పుకుంటే సాల్వ్ అవుతుందేమో అన్న ఒక స్థితిలో మీరు ఉన్నారు. ఇవి మన చక్రాలు చెప్తుంటాయి. నేను మిమ్మల్ని మీ పేరేంటని కూడా ఇప్పుడు అడిగాను. నేను ఇంతకు ముందు ఎప్పుడో మనం ఒక ఎపిసోడ్ చేసినట్టు గుర్తు నాకు ఒక రోజు, తర్వాత మళ్ళీ ఇదే అడగటం. మీ పేరు కూడా నాకు గుర్తులేదు. నేను మీ పేరు ఎందుకు అడిగానంటే మిమ్మల్ని చూడాలి అంటే మీ ఆరా తెలియాలంటే మీ పేరు తెలియాలి, అందుకని పేరు అడిగాను. కానీ ఎక్కడో లోపల ఏదో నడుస్తుందని ఏం చెప్పినాయి అంటే మీ చక్రాలు చెప్పి. ఇప్పుడు ఈ సోలార్ ప్లెక్సస్ ఏం చేస్తుంటే లివర్ మీద, మీకు లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని కొన్ని ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అంటే ఈ సోలార్ ప్లెక్సస్ ఎసిడిక్ నేచర్ పెరగటం వల్ల అంటే ఇది భావోద్వేగానికి సంబంధించి ఎసిడిటీని కూడా పెంచుతుంది. మీకు డైజెషన్ ఇష్యూ ఉంది, అది మీ లివర్ని ఇబ్బంది పెడుతుంది అనేది చెప్తుంది. ఇవి మెజర్మెంట్స్. ఇప్పుడు మీకు లివర్ పాడైపోవడం కారణం అర్థమైందా? అందుకని ఎవరో ఏదో అన్నారు, దాన్ని మనం ఎందుకు తీసుకోవడం, నా లివర్ని నేను ఎందుకు పాడు చేసుకోవడం, నా సోలార్ ప్లెక్సస్ ఎందుకు నేను పెద్దది చేసుకోవటం, నేను ఎందుకు ఏడవాలి, పట్టించుకోవద్దు. సెల్ఫిష్గా ఉండాలమ్మా ప్రతి మనిషి. నేను బాగుండాలి. నేను అంటే ఎవరు? ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద ఎమోషన్, ఐఎమ్ నాట్ ద థాట్, ఐఎమ్ ద సోల్. అప్పుడు ఆడెవడో తిట్టాడు, ఎవరిని తిట్టాడు? నన్ను కాదు కదా అంతే అని వదిలేస్తే ఈ సోలార్ ప్లెక్సస్ పెరగదు, ఆ లివర్ పాడవదు. లివర్ పాడవడానికి హ్యాబిట్సే కాదు. తాగినోడు చాలా బాగుంటారు, విపరీతంగా మందు కొట్టేవాడు అడిగే అడేం పట్టించుకోవడం, లైట్ కేర్లెస్గా ఉంటాడు, హ్యాపీగా తినేస్తాడు, అడిగేం లివర్ పాడవదు. ఎవరైతే భావోద్వేగాల్ని మనసుకు తీసుకుంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు లివర్ విషయంలో. దాన్ని మనం బాగు చేసుకోవడానికి మన ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ లివర్ని హీల్ చేయడం అనేది ఒక 100 మంది వచ్చేస్తారు, నేను హీల్ చేస్తున్నానంటే. మరి 100 మందికి చేయడానికి నాకు అవకాశం లేదు. 100 మంది హీలర్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒకవేళ చేయించుకోవడానికి ఇక్కడ రావడానికి దారి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేకుండా దొండకాయ జ్యూస్ చేసుకుని తాగితే హీలింగ్ అవుతుంది. దొండకాయలో ఆ ప్రాణశక్తి ఉంది. దొండకాయలు రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల జ్యూస్ చేసుకుని తాగేస్తే ఫ్యాటీ లివర్ సిరోసిస్, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక 6 దొండకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 3 తమలపాకులు వేసి కొంచెం మజ్జిగ వేసి గ్రైండ్ కొట్టండి, వడకట్టండి, మిరియాల పొడి, ఉప్పు వేసుకోండి, జ్యూస్ తాగండి. అది కూడా అద్భుతంగా హీలర్, బాగా హీల్ చేస్తుంది. పరగడుపున తాగాలి సార్ ఎవ్రీడే? బిఫోర్ ఫుడ్ అమ్మా, బిఫోర్ ఫుడ్. పరగడుపున అని చెప్పను కానీ బిఫోర్ ఫుడ్. మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం కూడా ఈవినింగ్ 6కి అలాగా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. 6, 7 కూడా తాగొచ్చు. దొండకాయలు జ్యూస్ తాగితే లివర్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టు. మీరు చాలా ప్యూరిఫైడ్గా ఉంటారు. మీ శరీరంలో బ్రైట్నెస్ పెరుగుద్ది. మన మొహం కాంతి విహీనం ఎందుకు అవుతుందంటే లోపల సమస్యలు ఉన్నాయి అనేది మొహం చెప్తూ ఉంటుంది కాబట్టి పిగ్మెంటేషన్ అనో లేకపోతే ఇంకోటనో మన ఫేస్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, కళ్ళలో కూడా తెలుస్తుంది లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా? ఇప్పుడు అదే నేను మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలో చిన్న గ్లిటర్ వచ్చింది, ఒక చిన్న అది భావోద్వేగం. కళ్ళు ఆత్మకి ఎక్స్పోజర్స్ అమ్మా, మన సోల్కి. ఇప్పుడు మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే ఫిజికల్ బాడీతో, విక్రమాదిత్య అనే ఇన్స్ట్రుమెంట్తో కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం. మీరు ఆత్మే, మీరు విజిత కాదు, నేను విక్రమాదిత్య కాదు. ఆత్మతత్వం, ఆత్మతో మాట్లాడుకుంటున్నాం. ఇది ఇతను నా ఆత్మ బంధువు,
నాకు ఒక నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాడు, నా సమస్యల్ని నేను సాల్వ్ చేసుకోగలను. లివర్లో ఎక్స్పోజర్స్ మన లోపల ఏం జరుగుతుందో లివర్ చెప్పేస్తుంది, అది కళ్ళలో ఎక్స్పోజ్ అవుతుంది. లివర్ షేపు కంటి షేపు ఒకేలా ఉంటుంది. సార్ మనం అంటే తీసుకునే ఫుడ్ ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో మంచికి కానీ మనకు చెడుకి కానీ, మీరు అన్నట్టుగా మన ఎమోషన్స్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నాయనే అర్థమైపోయింది. ఎలా సార్ అవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంత సాధ్యపడదు. అందుకని ఎలా సార్ దొండకాయలు తీసుకోవడం ద్వారా ప్యూరిఫికేషన్ వస్తుంది. దొండకాయ మీ మెదడుని ప్యూర్ చేస్తుంది, ప్యూరిటీ అనేది వస్తుంది. ప్యూరిటీ అంటూ వచ్చిన తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచించవచ్చు. నేను అందుకని వెజిటబుల్స్కి కనెక్ట్ అవ్వండి. కేవలం అవి కూరగాయలే కాదు, వాటిలో భావాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ ధైర్యాన్ని పెంచుద్ది, వంకాయ మనలో ఉన్నటువంటి ఫియర్స్ని తీసేస్తుంది, ఎండు కొబ్బరి తింటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతి వెజిటబుల్కి ఒక భావోద్వేగం ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సూర్యుడి నుంచి వచ్చినాయి. సూర్యుడు ఎవరు? ఆత్మకారకుడు. ఆత్మకి ఏం కావాలో అవన్నీ కూడా ఆయా కూరగాయల్లో ఉన్నాయి. మనకి అంటే మనం తినే జంతువుల్లో కోడి, మేక, ఇలా కొన్ని ఉన్నాయి. కొన్ని తినకూడదు అంటే కొంతమంది తినేస్తున్నారు, అది తినొద్దని ఎందుకు చెప్తున్నారంటే దానికి తగ్గ పరిష్కారం మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక యానిమల్ని మనం కట్ చేసేటప్పుడు అది హ్యాపీగా నవ్వుతూ తన జీవితాన్ని త్యాగం చేయదు. మరి ఆ పెయిన్ ఎక్కడికి వెళ్తుంది? దాని సెల్లో ఉంటుంది. ఆ సెల్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు ఎందుకు బాధపడుతున్నారంటే అందుకు బాధపడుతున్నారు. ఇక్కడ మరి మొక్కలకి జీవం ఉందా అంటే జీవం ఉంది, దానికి ఆలోచన లేదు, బ్రెయిన్ లేదు. మీ కోళ్ళలో చిన్న మెదడు ఉంటుంది, మేకలోనూ మెదడు ఉంటుంది, దానికి ఆలోచన. నువ్వు తిడితే రియాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా మీరు ఒక మొక్కతో మాట్లాడితే అది కూడా రియాక్ట్ అవుతుంది. స్పందన శక్తికి ఉంది, దానికి ఆలోచించి నిర్ణయం తీసుకుని తిరగబాటు అనేది లేదు. దాంట్లో కూడా జీవం ఉంది, అందుకనే మనం తీసుకుంటున్నాం. ఆ జీవం మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకని పదార్థం చాలా ఇంపార్టెంట్. అది ఒక్కొక్క పదార్థం, నేను 12 రకాల భావోద్వేగాలు ఉన్నాయి మన శరీరంలో, 12 ఉంటాయి. ఈ 12 రకాల కూరగాయల గురించి నేను మాట్లాడాను. బూడిద గుమ్మడికాయ, వంకాయ, గోరు చిక్కుళ్ళు, పొట్లకాయ, మంచి గుమ్మడికాయ, దొండకాయ, మునక్కాడ, బీరకాయ, ఎండు కొబ్బరి, నిమ్మకాయ, బెండకాయ, అరటికాయ ప్రధానమైనవి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నిటికి కూడా ఏదో ఒక ప్రాపర్టీ అంటే ఈ 12 రకాల జాతుల్లో ఇమిడి ఉంటాయి. బూడిద గుమ్మడికాయ, దోసకాయ కూడా బూడిద గుమ్మడికాయలా ఉంటుంది, బూడిద ఉండదు, తొక్క ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే ఇది ఆ జాతి. చిక్కుడు జాతి, గోరు చిక్కుళ్ళు జాతికి చిక్కుళ్ళు, బీన్స్ ఇవన్నీ కూడా ఒక జాతి. తీగ జాతి పొట్లకాయ, పొడుగ్గా ఉండేవన్నీ కూడా పొట్లకాయ జాతికి సంబంధించినవి. అలా జాతులుగా విడదీసి ఆ వాటిలో ఉన్నటువంటి భావోద్వేగాలు, కలుపుగోలుతనం, డివైనిటీ. అరటికాయ భగవంతుడికి మనం నివేదన చేస్తాం. అరటి పండులో పాజిటివ్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఉంది, అందుకని అది దేవుడికి దగ్గరగా వెళ్ళింది. కొబ్బరికాయ దాంట్లో ఉండేదంతా డివైన్ ఎనర్జీ, అందుకని భగవంతుడి దగ్గర కొన్నే పెట్టాం. ముందు వీటి తర్వాత మనం దానిమ్మకాయలు పెడతాం, ఇంకా చాలా రకాలు పెడతాం. ఒక్కొక్క పదార్థానికి ఆ శక్తి తగ్గట్టుగా వాటికి ఆ రూపాలు ఇవ్వటం, వాటికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. పదార్థం చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనం తినే పదార్థమే మన మనసు అవుతుంది. ఏది పడితే అది చీకట్లో తినొద్దని, ఎందుకంటే మనం తింటుంది మనకు తెలియాలి. ఎందుకంటే దాంట్లో మనసు ఉంది. మనం ఇప్పుడు మనసు లేని దాన్ని తినేస్తున్నాం. అందుకని ఇంకా మనసు ఎందుకు బాగుంటుంది? డిప్రెషన్, యాంగ్జైటీ. మనం హాస్పిటల్కి వెళ్తే ఏమిస్తారు అంటే డిప్రెషన్ టాబ్లెట్స్, నిద్ర పెట్టేస్తున్నారు అంతే, క్యూర్ లేదు. పదార్థం తీసుకోండి. మీరు డిప్రెషన్తో బాధపడుతున్నారు, మనసు బాగాలేదు, పొట్లకాయ జ్యూస్ ఒక 15 రోజులు తాగండి, మీ మనసు ఎందుకు బాగుండదు నేను చూస్తాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల. సో మనసు బాగాలేనప్పుడు నిద్ర పట్టదు, పొట్లకాయ జ్యూస్ తాగండి, ఎందుకు నిద్ర చూద్దాం. మీ మనసుని అది ఇచ్చేస్తుంది, క్లియర్ చేస్తుంది. ప్యూరిటీ దొండకాయ ఇచ్చేస్తుంది. పిల్లల్లో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, బూతులు మాట్లాడుతున్నారు, అట్టుగా పెట్టండి, పిల్లలు నార్మల్ అయిపోతారు. కాన్ఫిడెన్స్ లేదు, బాగా చదువుతాడు కానీ కాన్ఫిడెన్స్ లేదు, ఎండు కొబ్బరి పెట్టండి, వాళ్ళు అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. చీకటి పడితే భయం వేస్తుంది, హర్రర్ సినిమాలు చూస్తే భయపడుతున్నాడు, బూడిదకాయ ఇవ్వండి, బూడిద గుమ్మడికాయ రసం ఇవ్వండి, చాలా ధైర్యంగా ఉంటాడు. పదార్థంలో ఉన్నటువంటి శక్తి అమ్మ. అవేవో పదార్థాలు, బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి కోసం పనిచేస్తుంది, వంకాయ తింటే దురదలు వస్తాయి, ఇవన్నీ రాంగ్ గైడెన్సెస్. పదార్థమే మనస్సు అవుతుంది. అందుకని ఏది పడితే ఇది ఇది డస్ట్బిన్ కాదు, ఇది ఒక డంప్ యార్డ్ కాదు, ఇది ఒక మాస్చరీ కాదు. భగవంతుడు, అహం బ్రహ్మాస్మి, నాలో భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు నేను
తీసుకునే పదార్థాన్ని హవిస్సు, మనం ఫస్ట్ భోజనం చేసేటప్పుడు అన్నం మీద ఆవునేత అభికరించి హవిస్సుగా ఇస్తాం శక్తిగా. మనం బ్రతకడానికి కోసం తినాలి అంతే, తినడం కోసం బ్రతకొద్దు, ఏది పడితే అది లోపల ఇయ్యొద్దు. అప్పుడు మనం మానవులం, మానవాతీతులమై మహోన్నతులమై మహిమాన్వితమైనటువంటి శక్తితో వెలుగొందుతాం తినే పదార్థంతో. ఇదే ఇక్కడ దాకా తీసుకొచ్చిన, ఎక్కడ దాకా అన్ప్రాపర్. మన రాజకీయ వ్యవస్థలు చూశారు, తలక్రిందులు చేసే, తలక్రిందులు అయితే కామన్, కానీ ఈ ట్రోల్స్ అవుతున్నాం కదా ఈ మాట వల్ల. ఇది ఎందుకు వచ్చిందంటే మనం తిన్నది బాగాలేదు కాబట్టి ఇది అందులోంచి వచ్చింది. మంచి తినేవాడు ఎవరు కూడా అశుద్ధకరమైనటువంటి మాటలు మాట్లాడు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు తింటున్నదే అశుద్ధం. నీ నోట్లోంచి మంచి మాట రావట్లా అంటే నువ్వు తిన్నది నిన్ను చెడిపేసింది. ఆలోచించి చూడండి. మీరు నన్ను తిడుతున్నారు, నేను తిన్నది అశుద్ధం ఉన్నప్పుడు, అంటే అశుద్ధం మీన్స్ అన్య పదార్థం, అది మంచిది కాదు. అప్పుడు నేను రియాక్ట్ అవుతాను, నేను కూడా మీకులాగా అరుస్తాను. మీరు తిడుతున్నారు, నేను ఆలోచిస్తాను, నేను తిన్నది పదార్థం దైవశక్తి కలిగింది కాబట్టి నేను తప్పు చేసుంటే నా తప్పుని ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నాను. ఓహో తప్పు చేశాను కాబట్టి తిడుతుంది, తల ఉంచుకున్నాను. లేదు తిడుతున్నారు అయినా నేను తప్పు చేయలే, నేను జ్ఞానవంతుణ్ణి. మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే అజ్ఞానం కదా, లాభం ఏంటి? సైలెంట్గా ఉన్నారు. వాగి 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 నోరు నెప్పట్టి నీరసం వచ్చి వెళ్ళిపోతారు. నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అంటే మిమ్మల్ని దూషిస్తే, మీ బలహీనతల్ని బయట పెడితే నాకు గొప్పతనం వచ్చింది అంటే ఎందుకా గొప్పతనం? మొన్న జరిగింది అదే. నేను గెలవాలనే తప్పతంతో నేను గొప్పవాడిని చెప్పించుకోవడానికి విజిత ఇలాంటిది అలాంటిది ఆడిది ఇది అని చెప్పడం వల్ల ఈరోజు ఏమయ్యాను? అందుకని మంచిని తిందాం, మంచిని చూద్దాం, మంచిని ఇద్దాం. మీరు చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, ఇలా కూడా తీసుకోవచ్చు. చెడు పదార్థాలు తినకూడదు. చెడు పదార్థాలు చూడడం వల్ల కదా తినాలనిపిస్తుంది, చూడొద్దు. చెడు పదార్థాల గురించి చెప్తూ ఉంటారు, ఆదివారం మాంసం మానేటువంటి గాడిద గుడ్డు వినకు. అది నేను అభ్యున్నత స్థితికి తీసుకెళ్తుంది. నిజంగా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అంటే సార్, అసలు మాటలే లేవు సార్, నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యస్మితలు.